ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవి ఎల్గేటి. సో ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, అది కూడా లండన్ ఎగ్జిబిషన్ అనమాట. ఎవ్రీ టైం వెళ్ళాలి అనేసి అనుకుంటాం కానీ మాకు ఎప్పుడు కుదరదు. సో ఈసారి ఫోర్స్ మీద కూర్చున్నాం అనమాట మా డాడీ తోటి. సో లాస్ట్కి అయితే మేము అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళేసామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది నిజంగా, అసలు లండన్ అది బ్రిడ్జ్ లాగానే ఉంది మొత్తం. సో లాస్ట్లీ ఫైనలీ లోపలికైతే ఎంటర్ అయ్యాం. అంత బాగుంది కానీ ఎంతైనా ఆర్టిఫిషియల్, నిజమైతే కాదు. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటే మా డాడీ నన్ను కూడా మమ్మల్ని కూడా వీడియో అనేసి అంటుండు. సో అందుకే అట్లా మా వాళ్ళని కూడా తీసేసిన వీడియో. మీరు కూడా ఎగ్జిబిషన్ వెళ్ళే ఉంటారు, వేరే వేరే దగ్గర వేరే వేరే పడుతూనే ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చేస్తే వ్యూ అయితే ఎంత బాగుందో. వెల్కమ్ టు లండన్ ఎగ్జిబిషన్. ఏం చెప్తున్నావు డాడీ? ఎక్సైట్మెంట్ తోని నువ్వే వీడియో తీస్తున్నావు. మస్తు ఉంది కదా లండన్. నిజంగా లండన్కి వచ్చామనుకున్న ఫీల్ ఉంది కానీ ఆర్టిఫిషియల్ కదా. ఇక్కడ మేము లోపలికైతే వచ్చేసినాం. ఇక్కడైతే ఎంత బాగుందో, సైడ్స్కి స్ట్రీట్ షాప్స్, స్ట్రీట్ లైట్స్ తోటి ఎంత బాగుందో. చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. నేను కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము అందరం. ఇక్కడ మా డాడీకి ఎట్లా స్టిల్ పెట్టాలో ఫోటోకి అనేసి నేను చెప్తున్నాను అనమాట. చూసారు కదా ఎన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎన్ని వీడియోస్ తీసుకుంటారు. అసలు అందరు ఫొటోస్ దిగడానికి వచ్చినట్టున్నారు ఇక్కడికి. తీసుకుంటున్నాం. ఈ రోడ్డు మధ్యలో మాకు చైర్స్ కూడా వేసారు ఫ్రెండ్స్. మమ్మీ ఫోటో తీసుకునే బిజీలు ఉంది. మనమైతే మనందరి ఫేవరెట్ షాపింగ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చాలా మనకి కావాల్సిన వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. సో ఫస్ట్ అయితే మేము 10 రూపీస్ బజార్, 20 రూపీస్ అట్లా ఉంటాయి కదా, అట్లా అవన్నీ చిన్న చిన్న చున్నీకి వెళ్ళినాం అనమాట. అంతా ఏం తీసుకోలేదు మేము, జస్ట్ అట్లా చూసినాం అనమాట. నెక్స్ట్ ఏంటిది మనకు కావాల్సింది బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, లిప్స్టిక్స్ అట్లాంటివి అనమాట. అక్కడ పోయి చూసినాం మేము ఏమేమి కావాలి అనేసి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కప్స్ తీసుకుంటున్నారు. మా మమ్మీకి నచ్చలే, సో మమ్మీకి నచ్చితేనే కదా మనం ఏదైనా తీసుకోవాల్సింది. నెక్స్ట్ చెప్పల్కి వెళ్ళినాం. చెప్పల్స్ అయితే ఎంత రీజనబుల్ ఉన్నాయంటే, మా చెల్లి జస్ట్ 150 రూపీస్కి చెప్పల్స్ కొనుక్కుంది. నమ్ముతారా? నమ్మలేరు కదా, మస్తు రీజనబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఒక గేమ్ ఆడినాం, అది కూడా బాల్స్ వేసేది అనమాట. 50 రూపీస్ పెట్టి గేమ్ ఆడితే మాకు ఏమొచ్చిందో మీరే చూడండి. ఇక్కడ మేమైతే పెద్ద పోజ్లకి నెంబర్స్ కౌంట్ చేసుకొని మరి బాల్స్ వేస్తున్నాం అనమాట. లాస్ట్కి మొత్తం కౌంట్ అయితే 19 వచ్చింది నెంబర్. ఆ 19 నెంబర్కి మాకైతే జస్ట్ ఒక 10 రూపీస్ పర్స్ వచ్చిందండి, చిన్న పిల్లల పర్స్. వాటే ప్రైజ్ బాగా గెలుచుకున్నాం అక్క. ఇది ఆడినందుకు మా అక్క గెలుచుకున్న ప్రైజ్. ఇక్కడ ఒక అంకుల్ డైరెక్ట్ పిక్చర్స్ గీస్తుండ అనమాట, మనల్ని చూసుకుంటా. ఎంత ఓపికనో అంకుల్కి, డెడికేషన్ తోటి గీస్తుండనమాట. చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క పిక్చర్, చాలా బాగుంది. మనకన్నా రావు ఇట్లా, అంకుల్ అంత డెడికేషన్ తోటి వేస్తుండు. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ గేమ్ జోన్కి అయితే వచ్చేసినాం. మేము ఇక్కడ ఏం ఎక్కాలి, ఏం ట్రై చేయాలి అనేసి ఆలోచిస్తుంటే ఫస్ట్ కొలంబస్ ఎక్కుదాం అనుకున్నాం, జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం. ఇవన్నీ కాదని లాస్ట్కి కొలంబస్ నేను మా చెల్లి కలిసి ఎక్కినాం అన్నమాట. ఎంత భయం వేసిందంటే చాలా భయం వేసింది మాకైతే. అప్పటికి మేము ఇంకా భయపడుకుంటూనే ఎక్కినాం, కానీ ఎక్కినాక ఎంత భయం వేసింది. పైకి పోయి కిందికి వచ్చేటప్పుడు ఉంటుంది కదా, గాల్లో ఉన్నట్టే ఉంటుందమ్మా, అంత భయం వేసింది మాకైతే. నెక్స్ట్ టైం ఎక్కొద్దురా బాబు అనుకుంటాం, కానీ ఇట్లాంటి అడ్వెంచర్స్ చేస్తేనే కదా మనలోనున్న భయం అంతా పోయేది. మేము ఒకసారి జైంట్ వీల్ ఎక్కినాం, అప్పుడు చాలా భయం వేసింది. ఇప్పుడు కొలంబస్ ఎక్కినాం. నెక్స్ట్ వేరేదేమైనా ట్రై చేయాలి, బ్రేక్ డాన్స్ అట్లాంటివి. ఓకే, వణుకొస్తున్నాయి చేతులు వరకు. కొలంబస్ ఎక్కినాము, భయపడ్డాము చాలా. లాస్ట్ ఎంజాయ్ అనిపించింది, మంచిగా అనిపించింది. నీ ఫీలింగ్ ఎట్లుంది నాని? భయంకరంగా. ఒకసారి ఎక్కుదావా? ఫైనల్లీ కడుపులో ఏదో ఒకటి వేసుకోనీకైతే చాట్ బండార్కి అయితే వచ్చేసినాం. చాట్స్ వేసుకున్నాం తినడానికి. సో అంత పర్ఫెక్ట్ గేమ్ లేవు కానీ తినొచ్చు, ఓకే నార్మల్గా అట్లా ఉందన్నమాట. అండ్ తినేసి అక్కడ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని బయలుదేరినమాట ఇంటికి. అప్పటికి 10:30 అయింది, క్లోజింగ్ టైం అయిపోయింది. వెళ్ళే దానిలో దయ్యాల కోట ఉంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. అండ్ ఇదే ఫైనల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎగ్జిబిషన్ అయిపోయింది ఫ్రెండ్స్.
కొయ్యి కొయ్ కొయ్ బాయ్. బాయ్. అన్ని చూసినాం, మేము కూడా పోయొచ్చినాం. బాయ్ ఇక.